అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు యోగా కార్యక్రమాలు కృష్ణా జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మచిలీపట్నం మంగినిపూడి బీచ్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలువు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రజలందరూ యోగాను అలవర్చుకోవాలని మంత్రి కొల్లు సూచించారు. ప్రతి ఏడాది జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం హర్షణీయమన్నారు. ఏపీలో జరిగే యోగా కార్యక్రమాలకు ప్రధాని మోడీ సైతం అభినందనలు తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి మరి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అటు శారీరక మానసిక దృఢత్వానికి చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం, ప్రధానమంత్రి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించి దగ్గర నెల రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యోగాలో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు విశాఖపట్నం సముద్ర తీరంలో దాదాపు 5.5 లక్షల మంది పైనే ఆ రోజున అక్కడ ఏక సమయంలో మొత్తం యోగా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంలో మన మచిలీపట్నంలో కూడా మన పెద్ద ఎత్తున యోగా చేసుకోవడం జరిగింది మంగినపూడి బీచ్లో. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈరోజు మంగినపూడి బీచ్లో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. గౌరవనీయులు కొనకళ్ల నారాయణ గారు, అలాగే బండి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత తెల్లవారుజాము నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. నేను ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ సందర్భంగా చెప్పేది, మనం చేసే ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, మన స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇది మన సనాతనంగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఈ యోగా వల్ల అనేక మంది యోగులు కూడా ఆ రోజున ఈ యోగాలో చేసి వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి చరిత్ర కనపడతా ఉంది. కాబట్టి దీన్ని మనం అలవర్చుకోవాలి. ముఖ్యంగా మహిళలకు కూడా ఇది చాలా అవసరం. వాళ్ళు శరీర దారుఢ్యం పెంచుకోవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈరోజు వస్తున్నటువంటి షుగర్ కానీ, బీపీలు కానీ, ఇవాళ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలంటే మనలో ఆ రెసిస్టెన్స్ పవర్ రావాలంటే ఖచ్చితంగా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి అందరం కూడా ఈ యోగాని పాటిద్దాం. ఆ భారతదేశాన్ని ఒక సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి హెల్తీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమం 2వ విడత ఈ సంవత్సరం జరుపుతుంది. దీన్ని మన జిల్లాలో ఈరోజు 7వ తేదీ మంగినపూడి బీచ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగే మనము నెక్స్ట్ 2 వీక్స్ యోగా క్లాసెస్ని, యోగా శిబిరాల్ని అన్ని కూడాను జూన్ 21వ తేదీ మన ఇంటర్నేషనల్ యోగా డే వరకు కూడా కొనసాగించడం జరుగుతుంది. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్న ప్రివెంటివ్ హెల్త్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇంత పెద్ద స్థాయిలో ప్రివెంటివ్ హెల్త్ పైన దృష్టి పెట్టిన ఇంకొక పథకం కానీ, కార్యక్రమం కానీ మనకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు యాక్చువల్లీ. సో ఈ ఉద్దేశం ఏంటంటే యోగాని ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క సభ్యుడికి కూడా తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని తమ జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకున్నప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమీ రావు, వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, మళ్ళీ వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది అనే ఒక చాలా ముందు చూపుతో చేపట్టిన కార్యక్రమం. కృష్ణా జిల్లా ప్రజానికం అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ యోగాని ప్రతిరోజు చేసేదానికి అందరూ కూడా ముందుకు రావాలి. మీ ఆరోగ్యాని కోసం ప్రతిరోజు మీరు అందరూ యోగా చేయాలి అని కోరుకుంటున్నాను.